చెప్పుకొని అప్పుడు తప్పుకొని తెలిసితే ఆటల గొడవ అంత రద్దయింది. ఎక్కువ బాగా ఉన్నాడు ఎవరైనా మంచి చేస్తారా మళ్ళీ కదిలించుకుంటాడా? ఎవరి దాకా పిల్లని చెప్తే ఆ పిల్లని ఏమైనా అమ్మేస్తే చెప్పు. హైదరాబాద్ లో ఇట్లాంటివి కూడా మీకు తెలియపోవచ్చు. హైదరాబాద్ నుంచి పెళ్లి చేసుకుని మీ అబ్బాయి కుర్తూ గినిపి ఒక రికార్డింగ్ వినిపియండి. ఎందుకు అవసరం ఒక్క రికార్డింగ్ విను. అబ్బాయి మాట్లాడే ఒక్క మాట రికార్డింగ్ విని చాలు. నువ్వు నీ గుండెలు పగిలిపోయా మాటలు మాట్లాడి నీ గురించి తెలుసా? ఏం సమస్య ఏమిది? 4 సంవత్సరాల క్రితం ఈ అబ్బాయి గణేష్ అనే అబ్బాయి నాకు హైదరాబాద్లో పరిచయం అయ్యాడండి. పరిచయం అయిన తర్వాత నేను ట్రాన్స్జెండర్ అని తెలిసి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదని చెప్పి నా కోసం చచ్చిపోతానని చెప్పి కిరోసిన్ తాగుతాను బెదిరించి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేను ప్రేమ సరే అమ్మా బెదిరిస్తారు చేస్తానని చెప్పినావు. నీదేమో ప్రూఫ్లు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? ఓకే. ఇప్పుడు సమస్య ఏమైంది? నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం గ్రాండ్గా పెళ్లి చేసుకున్నామని ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని వచ్చేసి పార్కి వచ్చేస్తే మేము హైదరాబాద్లో కేసు పెట్టాము. ఎవరింట్లో డబ్బులు తెచ్చినారు? ఇంట్లో డబ్బులు అండి. మీ ఇంట్లో డబ్బులు తెచ్చినావు? డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి పార్కి ఇంటికి వచ్చి పార్కి వచ్చేసాడండి. హైదరాబాద్లో కేసు పెట్టాము. 5 లక్షలు తీసుకొని వచ్చేసాడండి ఇంట్లో నుంచి. 5 లక్షలు తీసుకొచ్చినారు. ఓకే. హైదరాబాద్లో కేసు పెట్టాం ఇలా జరిగిందని. కేసు పెట్టిన తర్వాత వీళ్ళు ఊరికి వచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ అబ్బాయిని దాచిపెట్టేశారు. 1 నెల తర్వాత మిట్టసోంపురంలో అబ్బాయి దొరికితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి హైదరాబాద్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి నా డబ్బులు తినేసి నన్ను నడి రోడ్లో వదిలేసి ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడండి? ఇది ఎలా న్యాయం? నేను ఆల్రెడీ ముందే చెప్పాను నేను ట్రాన్స్జెండర్, నాకు పిల్లలు పుట్టరు, నేను నాతో పెళ్లి చేసుకుంటే సొసైటీ ఒప్పుకోదు, మీ పేరెంట్స్ ఒప్పుకోరన్నా కూడా నేనే కావాలని చెప్పి బలవంతంగా నా ఇంట్లో కూర్చొని నన్ను పెళ్లి చేసుకున్నాడు అండి అబ్బాయి. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీకు ఎలాంటి న్యాయం కావాలి ఇప్పుడు? ఇప్పుడు నాకు ఎలాంటి న్యాయం కావాలంటే నాకు అన్యాయం చేస్తాడండి. అబ్బాయి కావాలని నేను వచ్చాను. ఇప్పుడు అబ్బాయే కావాలి మీకు? అబ్బాయి కావాలి. ఏం చేస్తాడు అబ్బాయి ఏం న్యాయం చేస్తాడు? అబ్బాయినే చేయమనండి. అడుగుతుంటే నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అంటే మన ముందే తెలుసు కదా పిల్లలు పుట్టట్లేదని. పిల్లలు పుట్టట్లేదని పెళ్లి తెలుసుకొని ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదంటే నేను ఏం చేయాలండి? ఏం న్యాయం చేస్తాడో అబ్బాయినే చేయమనండి. నన్ను వాడుకునే డబ్బులు నాకు ఇచ్చేస్తాడా లేకపోతే నా ఇంట్లో పెట్టుకొని సంసారం చేస్తాడా? ఏం చేస్తాడో ఆ అబ్బాయి ఇష్టం అండి. ఆ అబ్బాయి నాకు అన్యాయం చేస్తాడు, ఆ అబ్బాయి నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు ఎవరు లేరు కదా, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయలేను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటానండి. వాళ్ళు రారనుకో ఎట్లా? నాకు ఫిక్స్ వచ్చింది తన వల్ల చాలా హాస్పిటల్ ఇబ్బంది పడాలండి. ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా హాస్పిటల్ ఉండే వచ్చాను నేను ఈ విషయం తెలిసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటానండి. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మీ పేరేమో? నా పేరు హాసిని. హాసిని. ఎక్కడ ఉంటారు మీరు? నాకు హైదరాబాద్ అండి. హైదరాబాద్లోనే ఉంటారు. మా సొంతూరు ఇక్కడే. ఎక్కడ? ఏ ఊరు? మదనపల్లి, అనంతపురం. అట్లాంటిది ఇప్పుడు ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 1 మంత్కి ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేస్తాం. ఈ మధ్యన అబ్బాయి ఈ అమ్మాయికి ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు టచ్ లో వచ్చిండు. ఎప్పుడైంది ఎంగేజ్మెంట్ అబ్బాయికి? డిసెంబర్ 21 20s లో అయింది. 25 to 30 ఆ మధ్యలో అయింది. ఎగ్జాక్ట్ డేట్ నాకు ఐడియా లేదు, నేను అంత పట్టించుకోలేదు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఐడియా లేదు. ఆ టైంలో ఫోన్ చేసి కలవటము, మాట్లాడతాను, కలుద్దాము అని మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అది హాసినికి కాల్ చేసి హాసిని నెంబర్ అప్పటి నుంచి చేంజ్ చేయలేదు. తను చేంజ్ చేసుకుంటూ వచ్చింది ర్యాండమ్గా. హాసినికి నెంబర్కి కాల్ చేసి హాసినికి మెసేజ్ చేసి హాసినికి ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పుకొని వచ్చిండు. సరే జరిగింది. హాసిని అప్పుడు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ రీల్స్ అవన్నీ పోస్ట్ చేస్తుంటే ఆ రీల్స్ అన్ని డిలీట్ చేయమని బతివిలాడి నేను నీతో ఉంటాను అని మళ్ళీ మప్పి పెట్టడంతో తను నమ్మి తన హెల్త్ కండిషన్ బాగోక తను నమ్మి తను సేఫ్ సైడ్లో ఉండాలి, నేను మంచిగా ఉండాలి అని తను ఆలోచించి ఆ రోజు తనతో మాట్లాడింది. తర్వాత కొన్ని రోజులకి తను మళ్ళీ ఇదే యథావిధి మనీ కోసం అని చెప్పి తను మళ్ళీ టార్చర్ చేస్తుంటే తను మాట్లాడకపోవడంతో తను ఇంకా టార్చర్ పెడుతుంటో మళ్ళీ ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలియడంతో తను మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కొన్ని డేస్కి పెళ్ళి అన్నాక పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినాక మొన్న రీసెంట్గా April 14th ఏమో మ్యారేజ్ అనుకున్నారు. మళ్ళీ April 14th మ్యారేజ్ అనుకుంటే
ఏప్రిల్ 14 కన్నా ఫిబ్రవరి 2023 ఆ డేట్స్కి మళ్ళీ కాంటాక్ట్స్కి వచ్చింది. మళ్ళీ కాంటాక్ట్స్కి వచ్చి ఇంకా 14th మ్యారేజ్ అనగా ఒక 10 to 15 days ఉంది పెళ్ళికి అనగా ఈ పిల్లతో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసి ఆ పిల్లని మళ్ళీ ఇక్కడికి ఆదోని అయినా బైచ్గిరి అయినా వాళ్ళ స్వగృహానికి తీసుకొచ్చి తనని ప్రైవేట్గా కలిసి తనతో మాట్లాడి తను మేము ఇక్కడ ఎందుకు వచ్చినా అక్కడికి ఎందుకు వెళ్ళినాం అని చెప్పి మేము అడిగితే తను అక్కడికి వచ్చేస్తే అక్కడికి మళ్ళీ ఫోన్ చేసి తను బెదిరింపు కాల్ చేసి నువ్వు అర్జెంట్గా కర్నూలు రావాలి, నాకు నిన్ను చూడాలని ఉంది, నీతో కలవాలని ఉంది అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టి తను పెళ్లి కోసం అని చెప్పి ఏదైతే 14వ తారీఖు పెళ్ళి అనుకున్నారో ఆ రోజు 14వ తారీఖు పెళ్లి కోసం అని చెప్పి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నేను షాపింగ్ చేస్తాను, నాకు బట్టలు ఇప్పి అని చెప్పి 20,000 ఇవ్వమని రికార్డింగ్స్ డబ్బుల కోసం పదే కాల్ చేస్తున్న రికార్డింగ్స్, తనకి 2 జాబ్స్ పోయి 3rd జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పిన రికార్డింగ్స్, ఈ గ్యాప్లో తనని ఒక కంపెనీలో నుంచి తిని ఇలాంటి పని చేసిందని చెప్పి తను ఒక జాబ్లోంచే తీసేయడం జరిగింది. ఇవన్నీ తనకి చెప్పి మొత్తం తనకి A to Z ఇక్కడ ఏదైతే జరుగుతుందో అన్నీ చెప్పుకుంటూ వచ్చి తన దగ్గర మళ్ళీ 14th మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని చెప్పి మళ్ళీ 23rd పెళ్లి పెట్టుకున్నారని చెప్పి అన్నీ చెప్పి 23rd పెళ్ళి